విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆవిష్కరణ, సమస్య పరిష్కార సామర్థ్యం, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ నైపుణ్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎక్సెల్లర్ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో రీజనల్ హ్యాకథాన్ 2026ను నిర్వహించారు. ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, బయాలజీ రంగాల్లో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటికి సులభంగా ఉపయోగించగలిగే, వినియోగదారులకు అనుకూలమైన, ఆచరణ సాధ్యమైన, సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను విద్యార్థులు ప్రతిపాదించేలా ఈ వేదికను రూపొందించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలోని వివిధ కళాశాలల నుంచి విద్యార్థి బృందాలు ఈ హ్యాకథాన్లో పాల్గొన్నాయి. ఒక్కో కళాశాల నుంచి 5 టీములకు అవకాశం కల్పించారు. తమ వినూత్న ఆలోచనలు, పరిష్కార మార్గాలు, భవిష్యత్ ప్రాజెక్టు అవకాశాలను విద్యార్థులు న్యాయ నిర్ణేతల ముందు ప్రజెంట్ చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ బివి తిరుపాన్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ పివి కృష్ణాజీ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, ఎక్సెల్లర్ రీజనల్ మేనేజర్ గాడేపల్లి శ్రీ సూర్యకుమార్ హాజరయ్యారు. బి చక్రవర్తి సమన్వయకర్తగా వ్యవహరించగా ఉన్నారు. డాక్టర్ బివి రమణమూర్తి, బివి నాగేశ్వరరావు, డాక్టర్ పివిబి సంజీవరావు, జి శరత్, మేకల శివప్రసాద్, ఎస్ రాజకుమార్, వి మల్లేశ్వరరావు, కె సత్యనారాయణ, ఎం కాశీ విశ్వనాథ్ అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు హ్యాకథాన్ అనేది నిర్వహించడం పడుతుంది. ఎస్కేవిటి డిగ్రీ కాలేజ్ రాజమహేంద్రంలో చేస్తున్నాము. ఈ హ్యాకథాన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ స్పాన్సర్ చేసింది. మొత్తం ఇలాగే రాజమండ్రిలో ఒక హ్యాకథాన్ కాకుండా మొత్తం 7 లొకేషన్లో స్టేట్ మొత్తం హ్యాకథాన్ ఒకే రోజు జరుగుతుంది. ఇలాగా ఈ హ్యాకథాన్లో మెయిన్ థీము, ముఖ్య ఉద్దేశం ఏంటంటే, హ్యాకథాన్లో ఐడియాలను చాలామంది కండక్ట్ చేసి ఉంటారు. ఐటీ ఫీల్డ్, ఈ డిఫరెంట్ ఫీల్డ్లో మాత్రమే కండక్ట్ చేశారు. కానీ మనం ఈ హ్యాకథాన్ కండక్ట్ చేస్తుంది బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్, ఈ 3 స్ట్రీములకి సంబంధించిన హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ హ్యాకథాన్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది సోషల్ ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేస్తుంది, సొసైటీకి ఎలాగ ఉపయోగపడుతుంది అనేది హ్యాకథాన్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇది ఏ కాలేజ్ నుంచైనా జనాలు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ మొత్తం 7 లొకేషన్లో ఒక్కొక్క ఏరియా నుంచి 30 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ హ్యాకథాన్ 30 టీములు వచ్చిన వాళ్ళలో లాస్ట్లో 5గురిని షార్ట్ లిస్ట్ చేస్తాం ఒక్కొక్క ఏరియాలో. ఇలా చూసుకుంటే 7 ఏరియాలు 7x5 35 టీములు అనేది ఫైనల్గా షార్ట్ లిస్ట్ అవుతాయి. ఈ షార్ట్ లిస్ట్ అయిన 35 టీములు ఏవైతే ఉంటాయో ఆఖరిగా సెకండ్ రౌండ్కి వెళ్తాయి. సెకండ్ రౌండ్కి వెళ్ళిన వాళ్ళకి మొత్తం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ ఎక్సెల్ఆర్ సంస్థే ట్రైనింగ్ ఇస్తుంది. టాటా ఇన్నోవేషన్ హబ్ కలిపి వచ్చి ట్రైనింగ్ ఇస్తాము. ఆ ట్రైనింగ్ మొత్తం అకామిడేషన్ ఇవన్నీ వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. మొత్తం ఫండెడ్ ప్రోగ్రామ్ ఇది. స్టూడెంట్స్ అసలు ఏ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ లెవెల్ సెలెక్ట్ అయిన వాళ్ళు 2వ లెవెల్కి సెలెక్ట్ చేసి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకొక గ్రాండ్ హ్యాకథాన్ కండక్ట్ చేస్తాము. ఆ గ్రాండ్ హ్యాకథాన్ కండక్ట్ చేసిన దానిలో పిల్లలకి ప్రైజ్ మనీ అప్ టు 5 lakhs వరకు టాప్ 3 వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళ స్టార్టప్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడానికి అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్లో స్టార్టప్ పెట్టుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం దీని ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం. నేను డాక్టర్ బివి తిరుపన్యం, ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ని. ఈరోజు మా కళాశాలలో నాగార్జున యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో ఎక్సెల్ఆర్ అనే సంస్థ సహకారంతో ఒకరోజు హ్యాకథాన్ అనే కొత్త ప్రోగ్రామ్ని మనం ప్రారంభించాము. అది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఈ హ్యాకథాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, సమాజంలో ముఖ్యంగా జీవశాస్త్ర రంగంలో వస్తున్నటువంటి సమస్యలకు విద్యార్థుల కొత్త ఆలోచనలు, అలాగే వినూత్న పరిష్కారాలను చూపిస్తారన్న ఉద్దేశంతో మన ఆదికవి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని డిగ్రీ కళాశాలల నుంచి మనం విద్యార్థుల నుంచి ఐడియాస్ని మనం ఇక్కడ ఇన్వైట్ చేశాము. దీనిలో వ్యవసాయ రంగంలో, అలాగే ఆహార రంగంలో, ఆరోగ్య రంగంలో, అదేవిధంగా పర్యావరణ రంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏమన్నాయో విద్యార్థులు చూసి వాటికి చక్కగా పరిష్కార మార్గాలను ప్రజెంటేషన్ ద్వారా చూపిస్తూ ఉన్నారు. దాదాపు 40 టీంలు వచ్చాయి. మనకి 50 టీంలు వస్తే దానిలో మనం ఇంకా 10 టీంలు ఆపేసాము సమయభావం లేకపోవడం వల్ల. ఇప్పుడు 40 టీంలు మన సెమినార్ హాల్లో వాళ్ళ వినూత్న ఆలోచనలను ప్రజెంటేషన్ ద్వారా చూపిస్తున్నారు.